సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మనం 28వ అధ్యాయంలోనేనండి. నిన్న కూడా కొంత చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఈవేళ తెలుసుకుందాం. చూడండి, అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదంటండి. అసలు పగలు రాత్రి అంటే 12 ముద్దల నుంచి 15 ముద్దల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదటండి. స్వల్ప భోజనము లేక పాలు మాత్రము మాంసము సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. అదండి, స్వల్ప భోజనము లేక పాలు మాత్రము మాంసము సేవిస్తే పాపము శుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం కూడా నశిస్తుందంటండి. మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం, మనము చేసిన పాపకర్మలు ఒక జన్మే కాదు, క్రిత జన్మే కూడా మనల్ని వెంటాడుతూ వస్తాయి. ఆ కర్మల నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నారనమాట. అయితే మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరములో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రములో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపము వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము, 7,00,000 జపం వలన స్వర్ణము దొంగిలించిన పాపము పోతాయటండి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి చేయాల్సిన పనులు. సర్వపాపనాశానికి పావమాన సూక్తము అంటే 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కస్యసున మనే సునస్సేఫ సూక్తాలతోనూ, శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం అంటే పౌరుషం, నాచికేతం, అగర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని అంటే ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలట. భార్యాభర్తలు ఇద్దరూ పాపము చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. స్వయంగా పాపము చేయకపోయినా పాపుల సహవాసము చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలటండి. చూసారా, నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలము గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయచిత్తాలు చేసుకున్నా కూడా పాప విముక్తి కలగదండి. ఎందుకు కలుగుతుంది? మనము ఎంత పాపాలు చేసి ఎన్ని పుణ్యాలు చేసుకుందామంటే అదే అంటారు కదండి, కాలు ఎందులోన్నా బురదలో పెట్టుకున్నామనుకోండి కడుక్కోవచ్చు. అదే నోరు అదుపులో పెట్టుకోలేకపోతే దాన్ని తీసుకోలేమండి, వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అది జన్మలకు ఆ తర్వాతను గుర్తొచ్చి బాధిస్తూ ఉంటాయి. అందుకనే వాక్కు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బురదలో పడిన కాలుని ఈజీగా కడిగేసుకోవచ్చు. అదేవిధంగా మనం చేసిన పాపకర్మలు ఎన్ని రకాలుగా ప్రక్షాళన చేసుకుందామన్నా కూడా ఏదో రకంగా ఆ పాపములో లోపాలుండి మనల్ని బాధిస్తూనే ఉంటాయి. అదేనండి ఇక్కడ చెప్తున్నారు. నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవట. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయచిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. అంతే కదండి. మరి ఇప్పుడు భగవంతుని నమ్ముకున్నాం అనుకోండి, మన సద్గురు సాయినాథుల వారు మనము చేసిన పాపకర్మలకి ఆయన క్షమిస్తాడండి. ఆయన దయాహృదయుడు, దత్తాత్రేయ స్వామి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. కాబట్టి ఈ బిడ్డలు క్షమ అనేది ఎక్కడ దొరుకుతుందంటే మన సద్గురువు దగ్గరే.
తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది. నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారండి. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడను అయ్యాను. మానస సరోవరంలోని మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనము వలన పవిత్రుడనైనాను. నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానము కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడటండి. అప్పుడు శ్రీగురుడు, పూర్వపాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యము? చూడండి, రక్త మాంసాలతో ఉన్న ఈ దేహము నువ్వు అంత తొందరగా అన్నిటినీ విడిచిపెట్టేసి నాకు ఇప్పుడు పుణ్యఫలితం కావాలంటే ఎలా వస్తుందని అంటున్నారండి స్వామి. రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యము? పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడట. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారట. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారట. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 9 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనికి శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రము అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడట. కానీ తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యాపాతకము కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడట. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపచేసుకుని కొత్త శరీరము చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహము మాడిపోయి కొత్త దేహము వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడట. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడట. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యమవుతుంది? పూర్వము నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపము చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారటండి. చూసారా స్వామి ఏ విధంగా చెప్పారో. మరి 28వ అధ్యాయంలోనే మళ్ళీ కథ మీద రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.